ముగ్గురికి 45,000, నలుగురుంటే 60,000 ఇస్తా. అందరినీ చదివిస్తా. తల్లికి తండ్రికి డైలమా, ఒకే బిడ్డ ఉంటే పర్వాలేదు, ఇద్దరు ముగ్గురుంటే ఎవరిని చదివించాలని ఆలోచించే పరిస్థితి, అందరినీ చదివించే పరిస్థితి తీసుకొస్తా. ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. మీకు మళ్ళీ దీపం వెలిగిస్తా, మీ ఖర్చులు తగ్గిస్తా. ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. ఇక్కడే పెట్టారు మా తమ్ముడు ఏపీకి డ్రైవర్ బాబు. నా డ్రైవింగ్ చాలా బాగుంటుంది, ఎవరికి ఇబ్బందులు ఉండవు, అందరికీ మంచి చేయడమే నా డ్రైవింగ్ స్పెషాలిటీ. అవునా కాదా? మా ఆడబిడ్డలు కోరుతున్నా, ఇది కాకుండా డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తా. ఈ జగన్ ఈయన చేసే పని, ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు, వ్యక్తిగతంగా లాక్కునేది 1000 రూపాయలు. అవునా కాదా? ఈరోజు హామీ ఇస్తున్నా, చేప ఎవరమే కాదు, చేపలు పట్టే విధానానికి శ్రీకారం చుట్టి మా ఆడబిడ్డలకు ఒకటి హామీ ఇస్తున్నా. డాక్రా సంఘాలు పెట్టింది నేనే. ఈరోజు ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నాను. కేంద్రంలో నరేంద్ర మోడీ గ్యారంటీ ఉంది, 2 కలిపి మా ఆడబిడ్డలు లక్షాధికారులు చేసే బాధ్యత నాది. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం చేసి నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమలో ఇదే కాదు, ఈరోజు నేను పెన్షన్లు చూశారు మీరు, 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేసింది ఎవరి తమ్ముళ్ళు? నేనవునా కాదా? ఈ సైకో మాట్లాడుతున్నాడు, ఆయన 1000-3000 చేశాడంట. చేశాడా? ఇది అబద్ధమవునా కాదా? అబద్ధాలు కోరవునా కాదా? నేను అందుకే ఈరోజు చెప్పాను, 3,000 నుంచి 4,000 పింఛను పెంచి పింఛను ఏప్రిల్ నుంచే మీకు వచ్చేట్టుగా మీ ఇంటి దగ్గరికి 1వ తారీఖు పంపించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జూలైలో 7,000 రూపాయలు పింఛను మీకు వస్తుంది. దివ్యాంగులకి 4,000 నుంచి 6,000 వేస్తా. ఇంకో పక్క జూలైలో 10,000 రూపాయలు 12,000 రూపాయలు వస్తుంది దివ్యాంగులకి. ఇంకో పక్క తమ్ముళ్ళు మీ అందరికీ చంద్రన్న బీమా, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఆరోగ్య బీమా 25 లక్షలు. నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి, పూర్తిగా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత, ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంతో జగన్మోహన్ రెడ్డి మన మేనిఫెస్టో చూసి భయపడిపోయాడు. గెలుపు మీద నమ్మకం లేదు, గదగదలాడిపోతున్నాడు. ఓటమి ఖాయమని అర్థమైపోయింది, ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. నేనేదో సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. నేను తీసేవాడిని కాదు, ఇచ్చేవాడిని. ఈరోజు నా పేదవాళ్ళకు హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే 15%, 20% ఎక్కువ ఇచ్చే బాధ్యత మాదే. 1 రూపాయి తక్కువ ఉండదు. నా పేదవాళ్ళే, నిరుపేదలే నా కుటుంబ సభ్యులు,
వారి కోసమే బతుకుతున్నా. నా జీవితాశయం ఒకటి, పేదరికం లేని సమాజాన్ని చూడాలనే నా ఆశయం. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంపించే బాధ్యత నాది, పంచే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే తమ్ముళ్ళు, ఇతను మాట్లాడే